नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం రాజపద్మాపురానికి చెందిన వేలూరు సుబ్రహ్మణ్యం గారు స్వామితో ఎలా ఉన్నారు, ఆయన ఏమి పొందారు అనేది ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. స్వామి ఆయన్ను తల్లివలే గుండెల్లో పెట్టుకొని ఎన్నో విషయాల్లో కాపాడిన వివరాలన్నీ తెలుసుకున్నాము. ఈరోజు మరికొన్ని వివరాలు చూద్దాం. సోదరులారా, శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. మనం చేసే పని మనతో పాటు మరికొందరికి సంతోషం ఇస్తుంది, మరికొందరు ఎదురు చూస్తున్నారు అని తెలిస్తే గుండె ఉప్పొంగుతూ ఉంటుంది, మనసు పులకరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ వారంలో అనేక మంది స్వామి భక్తుల సత్సంగాన్ని మేము రెగ్యులర్గా చూస్తున్నాము, మాకెంతో సంతోషం కలుగుతోంది, మిగతా కార్యక్రమాలు ఏమీ చూడకపోయినా దీన్ని మాత్రం చూస్తున్నాం అని కూడా కొందరు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. స్వామి దయ మనకలా అందినట్టు మనం అనుకున్నాం. మన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో చిట్ట చివరి మానవుడికి స్వామి గురించి తెలియాలి, అతడికి అతడి జీవితానికి స్వామి ఉపదేశం స్వామి సందేశం మేలు చేయాలి. ఆ విధంగా అతని బ్రతుక్కు ఏ కొంచెం మేలు జరిగినా మన ప్రయత్నం సఫలమైనట్టు. స్వామి యొక్క అనుగ్రహమేమో పూర్ణ ఫలితం ఇవ్వగలదు, కానీ మానవులమైన మనం దాన్ని పొందడానికి ఎంత అర్హత కలిగి ఉంటామో దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది ఏవైనా ఈ సత్సంగం భగవంతుడి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రమైందని పులకిత అంతరంగంతో చెప్పుకుంటూ సత్సంగం కొనసాగించుకుందాం. ఈ సుబ్రహ్మణ్యం గారి కుమార్తె అల్లుడు ఒకే దగ్గర ఉండకుండా ఆయన ఎక్కువగా బయట తిరుగుతూ ఉండటంతో ఒకసారి స్వామివారిని అడగడం జరిగింది. స్వామి సరిగ్గా ఇంటి దగ్గరే ఉండటం లేదు అనే విధంగా వాళ్ళు బాధపడతారు. అప్పుడు స్వామి, అమ్మ మీరిద్దరూ ఒక చోట కలిసిగానుంటే మీరు ఒక్కరే మిగులుతారు అని స్వామివారు చెప్పడం, ఆ తర్వాత రోజుల్లో ఆయన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండాలని ఇళ్ళు కట్టుకోవాలని ఆలోచించిన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారని గిరిజమ్మ ఆ విషయాన్ని కన్నీళ్లతో చెప్పింది. తర్వాత స్వామి మా అమ్మాయికి అంటే, అయ్యా నువ్వు రాయ్యా పలానోళ్ళు చేసుకుంటారు మీ అమ్మాయిని, మీరు పోయి చెర్లోపల్లిలో ఉండండి అంటే, తలుపుల్లో కాపురం పెట్టండి పలానోళ్ళు ఇంట్లో అని చెప్పాడంట. సరే స్వామి అని, ఇప్పుడు కాదు స్వామి మళ్ళీ వస్తానన్నాడంట. అదేం స్వామి అట చెప్తున్నా అంటే, లేదు స్వామి నేను మళ్ళీ వస్తాను, మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఈసారి వచ్చినప్పుడు వస్తాను. లేదు నువ్వు రావు ఇంకా రాపోదామని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే అందరూ మన చుట్టాలు అయిపోయి ఆడిపోయి మేము కాపురం ఉంటే వీడేంది ఏమి లేక ఇటుకు వచ్చేసినాడేమో అనుకుంటారేమో అని భయపడి, సమయం నాకు పొదలకూరులో పని ఉంది, ముదిగేట్లో మా అయ్యవారు ఉన్నాడు ఆయనతో మాట్లాడి మళ్ళీ వస్తానన్నాడంట. నువ్వు దిగితే రావు అని చెప్పాడంట. లేదు సమయం నేను వస్తాను. లేదయ్యా నువ్వు రావయ్యా నాకు తెలుసయ్యా నువ్వు పోయ్యా ఇంకా అన్న. ఇంక ఈయన బాగా భయపడి పలానోళ్ళు చేసుకుంటారని కూడా చెప్పాడంట. అదే మళ్ళీ ఈయన మాట్లాడినప్పుడు, అయ్యా ఏందయ్యా నువ్వు భలే మాట్లాడుతున్నావు వద్దులే అన్నాడంట. ఇది రాత లేదు వద్దు అన్నాడంట. ఈయన ఏదోలా చెప్తున్నాడు అని చెప్పి మాట్లాడేసుకున్నారు. గిట్ట అయిపోయింది. ఇంకా ఈయన లాస్ట్కి నాకు పెళ్ళయ్యి నేను కొంచెం ఇబ్బందులు పడతా, మా అత్తగారింట్లో కొంచెం బాధలు పడతా ఉంటే, అయ్యో స్వామి చెప్పిన మాట నేను వినలేదే అని చాలా పశ్చాత్తాపడ్డాడు లాస్ట్కి మన ఆయన. ఇప్పుడు నిర్ణయించిన వివాహం ఇబ్బంది అని చెప్పినప్పుడు లాస్ట్ లో మీరు ఒక విషయం చెప్పారు, వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే మంచిది కాదు. ఆయనే చెప్పాడు మళ్ళీ వీళ్ళిద్దరూ నాకు ఆ రోజు కూడా ఆలోచన వచ్చింది. అవును ఇప్పుడు వచ్చేస్తున్నాడు కదా ఈయన కలిసి ఉండొద్దని చెప్పినాడు కదా, దూరంగా ఉంటే ఎన్నేళ్ళైనా ఇట్టే ఉంటారు అన్నాడు. అసలు వద్దన్నాడు, సంబంధమే వద్దన్నాడు. ఇంక చేసుకున్న తర్వాత స్వామి ఏం చేయాలి స్వామి అంటే, ఏదో లేదు దేవుడు ఎట్ట పెడితే అట్ట వద్దని వదిలేసినాము. ఈయన 4-5 ఏళ్ళు మా ఇంటికి వచ్చేవాడు కాదు, ఆయన పాటికి ఆయన మామూలుగా ఉండిపోయినాడు.
పాపకు పెళ్లి చేశాడు, ఇంటికి సరిగా వచ్చేది లేదు. మేము ఇంకేం చేయలేం కదా ఎవరిని కూడా. గమనైపోతే ఈయన మళ్ళీ వచ్చేసిన తర్వాత 2-3 ఏళ్ళు బాగా మళ్ళీ మంచిగా తిరిగాడు, మనసు మార్చుకున్నాడు. ఏదో పొరపాటు జరిగిపోయింది అది ఇది అని చెప్పి పిల్లలకి చెప్పుకున్నాడు, వచ్చేసినాడు. ఇల్లు కట్టుకుందాము అన్నీ రెడీ అయిపోయినాం. ప్లాట్ ఉంది, డౌన్లో ఉంది కదా, ఆడ కట్టుకుందామని అపార్ట్మెంట్కి పోయాము. పోతే నాకెందుకో మా పాప వాళ్ళ ఇంట్లో నేను పడుకో ఉన్నా. అవును కదా, స్వామి చెప్పినాడు కదా, ఈయన వచ్చి 3-4 ఏళ్ళ పైన అయింది కదా, ఏం కాలేదు కదా అని అస్సలు నిద్ర పట్ల. నాకెందుకు ఆలోచన అప్పుడు వచ్చింది. సరేలే భగవంతుడి ధర్మ లక్షణంగా ఉంటే చాలే అని అనుకుంటా పడుకున్నాను. 5 గంటలకు ఫోన్ వచ్చింది. మా నాన్నకి బాగాలేదమ్మా, తొందరగా బయలుదేరి వచ్చేయమంది. పట్టండి అయినా బొల్లని ఎప్పుడో పోయింది ప్రాణం అని చెప్పేశారు. సరే ఇంక వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టనేమంటే మా ఊరు తీసుకెళ్ళాం. ఆదురుపల్లి మాది, ఊటుకూరు ఆదురుపల్లి. ఏ సంవత్సరం సార్? ఇప్పుడు 6 ఏళ్ళు సార్, ఫిబ్రవరిలో సార్, 2014లో సార్, 5వ నెలలో వచ్చాను సార్. నేను నిజంగా అప్పుడు అనుకున్నా, నాకు అమ్మ వాళ్ళు లేరు కదా, స్వామి నన్ను తీసుకొచ్చాడు, అమ్మగారి ఇంటికని తీసుకొచ్చాడు అని నిజంగా మనసులో మాత్రం అదే ఈ విశిష్ట సత్సంగం ధన్యమైనట్టు. నాకు అమ్మ నాన్న లేరు కదా, స్వామిని ఇచ్చిన బిడ్డని తీసుకొచ్చుకున్నాడు చూడు, అది తన భర్తను కోల్పోయిన 5వ మాసాన విశిష్ట సత్సంగానికి వచ్చి అమ్మగారింటికి వచ్చాను అనుకోవటం నేను అదే అనుకున్నాను. అసలు చాలా సంతోషం వేసింది. మా అమ్మ మా నాన్న లేకపోయినా కానీ నన్ను చూడు స్వామి బిడ్డని యాటికి వదిలేస్తానని చెప్పి తీసుకొచ్చుకున్నాడు అనిపించింది. అమ్మ నిజంగా నిజంగా నువ్వు మా ఆడపడుచువే, మా సోదరివే, మా అమ్మవే. నిజంగా అమ్మ, నిజంగా మనుషుల్ని వెంకటస్వామి ఇట్లాగే చూశాడు. ఆయన దృష్టి మనలో ఏ కొంచెం వచ్చినా మనం సమాధి కాడికి పోయినా కానీ మా నాన్న చూసినంత ఏడుపు వచ్చేస్తుందిరా నాకు. అసలు నిజమే నాకు మా అమ్మ మా నాన్న కాదు, స్వామి నా తల్లిదండ్రులు అనుకుంటాను. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఎవరైతే భగవంతుడి కోసం కన్నీళ్లు పెడతారో వారు ఆయన్ని పొందుతారు అని. ఈ సత్సంగంలో ఒక విశేషం ఏంటంటే, ఒక ఇల్లాలు, ఒక ఆడబడుచు, ఆమె చిన్నప్పటి నుంచి స్వామి చేత అనుగ్రహీత. జీవితం కొంత గడిచాక తల్లిదండ్రులు గతించారు, భర్త కూడా గతించాక కొన్ని నెలలకు ఆమె మనకు సత్సంగంలో పరిచయమై ఒక ఆడబడుచు అమ్మగారింటికి వచ్చినట్టు వచ్చింది. అక్కడ స్వామివారిని మనని చూచి ఆ ఇల్లాలు, ఆ ఆడబిడ్డ, ఈ విధంగా తీసుకొచ్చుకున్నావా తండ్రి అని కన్నీళ్లు పెట్టి తన హృదయ విలాపాన్ని మనతో పంచుకోవటం ఈ గిరిజమ్మ విషయంలో మన సత్సంగంలో జరిగిన ఒక ప్రత్యేకమైన విషయం. నారాయణ ఆదినారాయణ